ఓం శ్రీమాత్రే నమః. నిత్యార్చనకు స్వాగతం. ఒక ఊరిలో ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. అన్న చాలా భాగ్యవంతుడు, తమ్ముడు పాపం అమిత బీదవాడు. తమ్ముడు ఒకనాడు సంపాదన కోసం దేశాంతరం బయలుదేరుతూ దారిలో తినడానికి భార్యని ఏమైనా చేసి ఇవ్వమని అడిగాడు. భార్య 5 మినపసున్ని ఉండలు చేసి గుడ్డలో మూట కట్టి ఇచ్చింది. అతను ఆ మూటను కర్రకు తగిలించుకుని కర్ర భుజాన పెట్టుకుని బయలుదేరాడు. పోగా చీకటి పడే సమయానికి ఒక పెద్ద చెరువు, దాని పక్కన వెదురు పొద కనిపించాయి. ఆ చెరువులో కాసిన నీళ్లు తాగి భుజం మీద మూట వెదురు పొదలో ఒక గడకు తగిలించి ఆ రాత్రికి అక్కడే పడుకుని నిద్రపోయాడు. కొంత పొద్దెక్కినాక గాని అతనికి మెలకువ రాలేదు. తీరా అతను లేచేసరికి రాత్రి మంచుకు తడిసి వంగి ఉన్న వెదురుగడ ఎండకు పైకి నిలబడి ఉంది. దానితో పాటు అతని మినపసున్ని ఉండల మూట కూడా పైకి వెళ్ళింది. మళ్ళీ సాయంకాలం అయితే గాని మూట కిందికి రాదని గ్రహించి అతను ఆకలితోనే మళ్ళీ నిద్రపోయాడు. ఆ సమయంలో ఆకాశంలో తిరుగుతున్న 5 గంధర్వులకు మినపసున్నుండల వాసన తగిలింది. వెదురుగడకు వేలాడే మూట చూశారు. దాన్ని విప్పి అందులో ఉన్న 5 సున్నుండల్ని 5 తిన్నారు. చెరువు గట్టున నిద్రపోయే మనిషిని చూసి అతని బీదస్థితికి జాలిపడి సున్ని ఉండలకు బదులు ఒక చిన్న పెట్టెను ఆ మూటలో ఉంచి గంధర్వులు వెళ్ళిపోయారు. అతను లేచేసరికి సాయంకాలం అయింది. వెదురుగడ కిందకి వంగి ఉంది. ఆకలి దహించుకుపోవడం వల్ల అతను ఆత్రంగా మూట తింపుకుని విప్పి చూసేసరికి పెట్టె కనిపించింది. అతను ఆశ్చర్యంతో దాని మూత తెరిచాడు. వెంటనే పెట్టెలో నుంచి 2 గంధర్వ స్త్రీలు బయటకు వచ్చి పంచభక్ష పరమాణాలతో అతని ముందు భోజనం ఉంచి తిరిగి పెట్టెలోకి వెళ్ళిపోయి మాయమైపోయారు. అతను భోజనం చేసి సంతోషంతో పెట్టె తీసుకుని ఇంటికి వెళ్ళి భార్యకు సంగతంతా చెప్పాడు. మర్నాడు అతను ఊళ్ళో వాళ్ళందరినీ పిలిచి పెట్టె సహాయంతో వచ్చిన వారందరికీ షడ్రశోపేతంగా విందు భోజనం పెట్టాడు. వచ్చిన వాళ్ళంతా పెట్టెను గురించి వింతగా చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. తమ్ముడికి కలిగిన ఈ అదృష్టం గురించి భాగ్యవంతుడైన అన్నకు అసూయ కలిగింది. పెట్టె దొరికిన వృత్తాంతమంతా అన్న తమ్ముడి వల్ల తెలుసుకున్నాడు. భార్య ప్రోద్బలం వల్ల అటువంటి పెట్టె తాను కూడా సంపాదించాలనుకున్నాడు. భార్య చేత మినపసున్ని ఉండలు చేయించుకుని తాను కూడా తమ్ముడు వెళ్ళిన దారినే బయలుదేరాడు. వెళ్ళి అతను కూడా చెరువు దగ్గరికి చేరుకున్నాడు. వెదురు పొదకు మూట తగిలించుకుని పడుకుని నిద్రపోయాడు. ఎప్పటిలాగే 5 గంధర్వులు అటుగా వెళ్తూ సున్ని ఉండల వాసన పసిగట్టి మూట విప్పి చూశారు. ఒకసారి పెట్టె ఇస్తే తృప్తి చెందక వీడు మళ్ళీ వచ్చాడు, చాలా ఆశాపాతకుడుగా ఉన్నాడే అనుకున్నారు. మినపసున్ని ఉండలు తిని వాటికి బదులు మరొక పెట్టె పెట్టి వెళ్ళిపోయారు. మర్నాడు సాయంకాలం వెదురు కిందకి వంగగానే మూట విప్పి చూసుకున్నాడు. మూటలో పెట్టె ఉంది. తన పని నెరవేరింది కదా అనే సంతోషంతో పెట్టెతో సహా ఇంటికి వచ్చి భార్యకు చూపించాడు. వారి ఆనందానికి హద్దులు లేవు. మరుసటి రోజు అన్న కూడా ఊళ్ళో వాళ్ళందరినీ విందుకు పిలిచాడు. అందరూ వచ్చి బంతులు తీరి కూర్చున్నారు. అన్న జాగ్రత్తగా పెట్టె మూత తెరిచాడు. తెరిచేసరికి అందులో నుంచి అతిథికి 2 మంగళ్ళు పొదులతో సహా బయటికి వచ్చారు. ప్రతి అతిథిని ఒక మంగలి గట్టిగా పట్టుకుంటే రెండో మంగలి తల నున్నగా గొరిగేశాడు. కొద్దిసేపటికే అందరి తలలు బోడిగుండ్లైపోయాయి. తరువాత మంగలి వాళ్ళు పెట్టెలోకి వెళ్లి మాయమైపోయారు. ఆ రోజు ఆ ఊళ్ళో అన్నను తిట్టని వాళ్ళెవ్వరూ లేరు. అతను ఆలస్యం చేయకుండా తనకు దొరికిన పెట్టెను సముద్రంలో పారేసి తన అత్యాశకు తగిన ప్రాయశ్చిత్తం జరిగిందని తెలుసుకున్నాడు. శ్రీమాత్రే నమః.